అన్నదమ్ముల మధ్య గొడవ జరిగితే నష్టమేంటి? ఒక ఇంట్లో అన్నతమ్ములు కలిసుంటే ఆ ఇల్లు స్వర్గంలా ఉంటుంది. కానీ అదే అన్నతమ్ములు ఆస్తి, అహంకారం, కోపం కోసం గొడవ పడితే ఆ ఇల్లు నరకంగా మారుతుంది. ఎందుకంటే బయట శత్రువు కంటే ఇంట్లో వచ్చిన విభేదాలే మనిషిని ఎక్కువగా నాశనం చేస్తాయి. ఈ విషయాన్ని వేల ఏళ్ల క్రితం ఆర్య చాణక్య తన నీతిలో చెప్పాడు. ఈరోజు అన్నదమ్ముల గొడవ వల్ల జరిగే భయంకర నష్టాల గురించి తెలుసుకుందాం. ఒక్కసారి చూడండి, యుద్ధ వాతావరణం నెలకొంది ఇక్కడ. ఈ అన్నదమ్ముల గొడవ వల్ల మొదటగా కుటుంబ బలం పూర్తిగా కూలిపోతుంది. ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఐక్యంగా ఉంటే అందరూ గౌరవిస్తారు. కానీ ఒకసారి విభేదాలు మొదలైతే ఆ కుటుంబం బయట వాళ్ళ ముందు బలహీనంగా కనిపిస్తుంది. ఆర్య చాణక్య గారు చెప్పిన మాట, కుటుంబంలో ఐక్యత లేకపోతే శత్రువుకు పని సులభం అవుతుంది. అంటే రెండవది చూడండి, ఆస్తి కోసం మొదలైన గొడవ ప్రేమను చంపేస్తుంది. అవును కదా? మరి ఆస్తి కన్నా ప్రేమే ముఖ్యం కదా. చాలా కుటుంబాల్లో సమస్య ఒకటే, ఆస్తి. ఇది నాది, అది నీది అని మొదలైన మాటలు క్రమంగా ద్వేషంగా మారిపోతాయి. చివరికి ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళు కూడా ఒకరినొకరు చూడలేని స్థితికి వస్తారు. ఇటువంటి స్థితికి రావడం వల్ల కుటుంబ బలం దెబ్బతినడమే కదా. కుటుంబ వినాశనానికి దారంటే ఇదే కదా. మూడవది, తల్లిదండ్రుల మనస్సు విరిగిపోతుంది. మన ప్రపంచంలో తల్లిదండ్రులకు పెద్ద బాధ ఏంటంటే తన పిల్లలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం. వాళ్ళు సంపాదించిన దానికంటే పిల్లలు కలిసి ఉండటం వాళ్ళకు ముఖ్యం. అన్నదమ్ముల గొడవ చూస్తూ చాలామంది తల్లిదండ్రులు మానసికంగా కృంగిపోతారు. మా పిల్లల్ని ఇందుకోసమేనా పెంచింది అని మదనపది పోతూ ఉంటారు. వారిలో వాళ్ళు చాలా వేదనకు గురవుతారు. నాలుగవది, బయట వాళ్ళు లాభపడతారు అన్నదమ్ములు విడిపోయినప్పుడు. అదేలాగో చూడండి. అవును కదా. మరి మనం చక్కగా లేనప్పుడు బయట వాళ్ళు వచ్చి పరిస్థితిని ఉపయోగించుకుంటారు. బంధువులు, స్నేహితులు, ఇతరులు ఇవాళ వీళ్ళ మధ్య గొడవ ఉంది అని తెలుసుకొని వాళ్ళ బలహీనతను వాడుకుంటారు. ఆర్య చాణక్య చెప్పింది ఇదే. ఇంట్లో విభేదాలు శత్రువుకి బలం ఇస్తాయి. అంటే శత్రువు మన వాళ్ళ అంటే అవును, బయట వాళ్ళు కావచ్చు, మన వాళ్ళు కావచ్చు, చుట్టాలు కావచ్చు, పక్కాలు కావచ్చు. ఐదవది, పిల్లల భవిష్యత్తుపై ఇది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉంటే పిల్లలు అదే చూస్తూ పెరుగుతారు. వాళ్ళ మనసులో కుటుంబం అంటే ప్రేమ కాదు, కోపం, ద్వేషం అని ముద్ర పడుతుంది. ఒక తరం చేసిన తప్పు మరో తరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అంటే ఈరోజు తల్లిదండ్రులు చేసిన తప్పులు రేపు వాళ్ళ పిల్లల మీద పడతాయి. ఆరవది, కోర్టులు, కేసులు, డబ్బు నష్టం. చిన్న గొడవలు పెద్దగా మారితే కోర్టుల వరకు వెళ్తాయి. ఏళ్ల తరబడి కేసులు నడుస్తాయి. సంపాదించిన డబ్బంతా లాయర్లకే వెళుతుంది. చివరికి ఆస్తి కూడా పోతుంది, బంధం కూడా తెగిపోతుంది. మరి తల్లిదండ్రులు అప్పుడు ఎంత మానసిక వేదనకు గురవుతారో ఒక్కసారి ఆలోచిస్తాం. చివరిది, జీవితాంతం పశ్చాత్తాపం మిగులుతుంది. నేను చేశాను, కోపంలో మాట్లాడిన మాటలు, చేసిన పనులు వాళ్ళ తర్వాత గుర్తొస్తాయి. ఈ ఏళ్ళ తర్వాత గుర్తొస్తే కానీ అప్పటికి సమయం దాటిపోయి ఉంటుంది. కొంతమంది చివరికి ఇలా అనుకుంటారు, చిన్న విషయానికి గొడవపడి జీవితంలో పెద్ద వాళ్ళను కోల్పోయాం కదా అని. అంతేకాదు, చిన్న విషయానికి గొడవపడి పెద్ద బంధాలను, పెద్ద ఐకమత్యాన్ని, ఎంతో సంతోషాన్ని కూడా మనము కోల్పోతూ ఉంటాం. అందుకే ఆర్య చాణక్య వాళ్ళు చెప్పిన ముఖ్యమైన నీతి ఏంటంటే, సంపద పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ బంధం పోతే తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. అన్నదమ్ములు కలిసి ఉంటే కుటుంబం ఎదుగుతుంది. అదే గొడవ పడితే కుటుంబమే కూలిపోతుంది. ఈ ఒక్కసారి మనం దీని గురించి బాగా ఆలోచించాలి. ఎవరికి వారు ఆలోచించుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. మీ ఇంట్లో కూడా చిన్న చిన్న విభేదాలు ఉన్నాయా? అయితే ఈ వీడియోను కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఎందుకంటే ఇందులో కొంత నిజం ఉందని మీరు గ్రహిస్తారు. ఎందుకంటే ఒక్క మాట,
ఒక్క కోపం జీవితాంతం బంధాన్ని దూరం చేయవచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో దీనికి సంబంధించిన కొన్ని దృశ్యాలను చూస్తాం. సంతోషమైన అన్నదమ్ములు చూడండి. కానీ గొడవ పడితే పిల్లల మీద ప్రభావం ఏంటో ఈ ఫోటోలో ఖచ్చితంగా చూడవచ్చు. ఇది వారి జీవితానికి ఎంతో ఎఫెక్ట్నిస్తుంది. చూడండి, పిల్లలు ఎంత మనోవేదనకు గురై పోతున్నారు. మరి కోట్ల వరకు వెళ్తే ఎంత నష్టమో, ఎంత తిరగడమో ఆలోచించండి. పెద్దాయన చూడు ఎంత కుంగిపోతున్నారో, అతని మనసులో వేదన ఎంత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పెద్దవాళ్ళని చూసి మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్.